మరి నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నాయకులు నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోగానే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారితో ఎంత లబ్ధి పొందిరు, ఎన్ని పనులు చేయించుకున్నారు, డివిజన్ లోపల కానీ కాన్స్టిట్యున్సీ లోపల కానీ ఎన్నో విధాల పనులు చేయించుకొని ఈరోజు అధికారం పోయిందనగానే అధికారం ఉన్న పార్టీలకు పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మా డివిజన్ నుంచి బొడ్డు వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అసలు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో అత్యధికంగా ఎమ్మెల్యే గారితో చనువుగా ఉండి ఎన్నో పనులు చేయించుకున్నటువంటి వ్యక్తి బొడ్డు వెంకటేశ్వరరావు గారు. మరి అంతకుముందు గత చరిత్ర అని మాట్లాడి నిన్న నేను మీడియా విన్నాను. గత చరిత్ర ఎవరిది? బొడ్డు వెంకటేశ్వరరావు గారు మీ గత చరిత్ర ఏంటిదో మొత్తం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు. పాండు కుటుంబంతో పాండు కుటుంబం గారి ఎమ్మెల్యే గారి తండ్రి గారితో మీరు షెల్టర్ తీసుకొని అంబేద్కర్ నగర్లో ఒక పాక వేసుకొని అక్కడ పాలు పితుక్కుంటూ మీరు ఈ స్థాయికి ఎదిగినంటే వాళ్ళ కుటుంబం అండదండలు ఎంతగా మీకు సహకరించినాయో ఈ కుత్బుల్లాపూర్ మొత్తానికి తెలుసు. మరి అలాంటి వ్యక్తివి నువ్వు నిన్న మొన్న కూడా పాండు గారి విగ్రహ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా నాకు పాండు గారి కుటుంబమే, నేను వాళ్ళ కుటుంబం ద్వారానే వచ్చినా అని చెప్పి ఈరోజు నువ్వేం చేసినావు, నాకేం చేసిండు, నన్ను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోలేదు, నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడతాం. కేసీఆర్ గారి దగ్గర తీసుకోకపోకుండానే నీకు పనులు చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు. అక్కడి వరకు అవసరం లేదు, నేనే చేసి పెడతా అని చెప్పేసి నీకు ఎన్నో పనులు చేసినటువంటి వ్యక్తి మరి కేపీ వివేకానంద్ గారు. మరి వారి మీద ఇవాళ నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. బొడ్డు వెంకటేశ్వరరావు గారు మరి యాదాద్రి కేసీఆర్ గారు కట్టినటువంటి యాదాద్రిలో మరి అంత పెద్ద దేవాలయం నిర్మిస్తే అక్కడ పోయి బిజినెస్ చేసుకుంటా ఉన్నావు, వెంచర్లు చేస్తూ ఉన్నావు. మరి కేటీఆర్ గురించి మాట్లాడావు ఇందాక. కేటీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కుత్బుల్లాపూర్లో ఒక్క ఆంధ్ర వాళ్ళ మీద కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఏమన్నా సంఘటనలు జరిగాయా? మరి ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎన్నో సంఘటనలు ఎన్నో జరిగినాయి. మరి వివేకానంద్ గారు ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని మరి ఆయన కూడా ఆ తరపున పార్టీ నుంచి అంతకుముందు టీడీపీలు ఉన్నప్పుడు వాళ్ళందరి సహాయ సహకారాలు వాళ్ళవి ఉన్నాయి కాబట్టి వాళ్ళను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా మనకు వివేకానంద్ గారు తారతమ్య భేదాలు లేకుండా మాట్లాడారు. మరి చూసుకున్నారు అందరినీ. వారందరికీ ఇంత మేలు చేసినా కూడా ఈరోజు వివేకానంద్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వివేకానంద్ గారు మొన్న 1,00,000 మెజార్టీతోటి గెలిచినప్పుడు, 80,000 పైచీలకు మెజార్టీతోటి గెలిచినప్పుడు మరి వివేకుడు విజయవంతంగా గెలిపించామని మీరే మాట్లాడి ఈరోజు ఎంపీకి వచ్చే వరకు ఏమైంది, మరి ఆ విజ్ఞత ఏమైంది, అది ఏమైంది అనేది మీరు తెలుసు. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా కొంతమంది మీరు కూడా పనిచేసిండ్రు అంటే మీరందరూ డబల్ గేమ్ ఆడిండ్రు ఇక్కడ ఉండి. మరి ఇన్ని రోజులు చేసినటువంటి పనికి మీరు 6,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి కుత్బుల్లాపూర్ను అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడడం సబం కాదని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాం. మరొక్కసారి ఈ కాంగ్రెస్ చోటామోటా నాయకులందరూ కూడా అనవసరమైన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ వివేకానంద్ గురించి కానీ మీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుని జై తెలంగాణ.